బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి పొలంబాట పట్టనున్నారు. ఏప్రిల్ 5న కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పొలాలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలను పరామర్శించిన ధైర్యాన్ని నివ్వనున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడుతున్న ప్రజలకు భరోసా కల్పించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి పొలంబాట పట్టనున్నారు. ఏప్రిల్ 5న కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పొలాలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలను పరామర్శించి ధైర్యాన్నివ్వనున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడుతున్న ప్రజలకు భరోసా కల్పించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు నాటి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. శోభన్, 5వ తారీఖున కేసీఆర్ గారు ఇటు కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటిస్తున్నారు. అంటే ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా రైతాంగం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎండిపోయిన చెరువులే కావచ్చు, వాగులు, వంకలే కావచ్చు, అంటే ఎక్కడ చూసినా కానీ అంటే మనకు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంట పొలాలు వేసిన తర్వాత సరైనటువంటి నీటి సౌకర్యం లేక రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సిన దుస్థితి వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు వరద కాలువ చూసుకుంటే మాత్రం ప్రత్యక్షంగా ఒకప్పుడు వరద కాలువ ఫుల్లుగా ప్రవహించేది. కానీ నేడు ఉదయం మాత్రం చూస్తే మాత్రం అసలు ఎండిపోయి ఎక్కడే అక్కడ ఎడారిని తలపించే విధంగా ఉన్న నేపథ్యంలో ఇటు చొప్పదానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు వేలాది మంది రైతులు కూడా తమకు నీరు వదిలిపెట్టాలి, ఇప్పటికే పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, కోతకొచ్చే దశలో తమకు చాలా కష్టంగా ఉందని చెప్తున్న నేపథ్యం అయితే మరోవైపు ఈ రోజు కేసీఆర్ ఇటు నల్గొండ జిల్లా పర్యటనతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా అంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పంట పొలాలకు నష్టం జరుగుతుంది. ఇప్పటికే అంటే మాజీ మంత్రి కేటీఆర్ కూడా పర్యటించినటువంటి నేపథ్యం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ముస్తాబాద్ కావచ్చు, గంభీరాపేట కావచ్చు, కరీంనగర్ రూరల్ ఏరియాలకు కూడా పర్యటించిన నేపథ్యం రైతాంగం అంతా కూడా తమకు నీరు సరైన సమయానికి ఇవ్వాలి, లేకుంటే మాత్రం తాము వేసిన పంటలు తమ ముందే ఎండిపోతుంటే బోర్లు వేసి బోర్లా పడినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ మొన్నటి వరకు కూడా ఎక్కడ చూసినా నీళ్లతో కలకలైనటువంటి చెరువులు కుప్పలు ఈ రోజు వెల్లవెళ్ళిపోతున్నాయి, తమ పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. దయచేసి ఈ ప్రభుత్వం రైతుల దృష్టిలో ఉంచుకైనా నీళ్లు వదిలిపెట్టాలని చెప్తున్న నేపథ్యం మనకు ప్రతి చోట కూడా రైతాంగంలో కనిపించింది. మరోవైపు ఇప్పుడు అంటే రైతాంగం మా మీద ఎటువంటి కోపం పెట్టుకున్న అవసరం లేదు, రాజకీయాలు పక్కన పెట్టాలా, ముఖ్యంగా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొనైనా నీళ్లు ఇవ్వాలని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం ఇదంతా కూడా చూసినటువంటి కేసీఆర్ గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రైతులు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అంటే స్వయాన రైతు అయిన నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రత్యక్షంగా వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నటువంటి నేపథ్యం కేసీఆర్ గారికి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం కూడా బాధపడుతున్న నేపథ్యంలో వారికి భరోసా ఇవ్వడం కోసం 5వ తారీఖున ఇటు రాజన్న సిరిసిల్ల సంబంధించి వేములవాడ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ రూరల్ కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రైతాంగాన్ని ప్రత్యక్షంగా కలచడమే కాదు వారికి భరోసా ఇవ్వడం. ఎందుకంటే రైతులు దేశానికి వెన్నెముక రైతన్న ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా చూసుకుంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుండదనే ఒక ఉద్దేశంతో ఎక్కడ చూసినా కానీ రైతాంగానికి ఇబ్బందులు రాకుండా గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు వారికి అన్ని సహాయ సహకారాలు అందించిన నేపథ్యం. కానీ గత 3 నెలల నుంచి చూసుకుంటే మాత్రం రైతాంగం పెద్ద ఎత్తున చాలా బాధలు పడుతున్న నేపథ్యం మనకు ప్రతి చోట కూడా కనిపిస్తుంది. రైతాంగం ఏనాడు కూడా రోడ్ల మీదకి రాని రైతులు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే రూరల్ ఏరియాలోనైతే రైతులు తాము వేసిన పంట తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే తమ ఎడ్లను బర్రెలను మేపుతున్న దృశ్యాలు కొన్ని అయితే కొన్ని చోట్ల అంటే ముఖ్యంగా వరద కాలువలో నిండుగా ప్రవహించే ఈ రోజు వరద కాలువలో చూసుకుంటే ప్రస్తుతం జేసీబీల ద్వారా ఊటల కోసం వెతుకుతున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే మళ్ళా మొదటికి వచ్చామా ఏంటి అనే ఒక ఇబ్బంది రైతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని చూసినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా రైతులకు భరోసా ఇవ్వాలని ఒక నేపథ్యంలో 5వ తారీఖున కరీంనగర్ ఉమ్మడి జిల్లా పర్యటిస్తారు, రైతులకు భరోసా ఇస్తారు.
ఎక్కడ కూడా ఎవరికి ఏ బాధలు వచ్చినా కూడా రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకుంటానని చెప్పి నాటు ఉద్యమం నుంచి చూసుకున్నా కానీ గత 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కానీ సీఎం గా ఉన్నప్పుడు కానీ రైతులు ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా స్వయంగా వచ్చినటువంటి నేపథ్యం కేసీఆర్ గారికి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం 5వ తారీఖున ఇటు వేములవాడ, ఇటు సిరిసిల్ల, ఇటు కరీంనగర్ లో పర్యటించనున్నారు శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.